రిటైర్మెంట్ ఇది ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి మాత్రమే సంబంధించిన ఒక ఇంపార్టెంట్ లైఫ్ స్టేజ్. ఒక స్టడీ ప్రకారం ప్రపంచంలో దాదాపు 25% ఎంప్లాయీస్ రిటైర్మెంట్ జీవితాన్ని చాలా ఒత్తిడితో గడుపుతున్నారని చెప్పి తెలిసింది. ఈ స్ట్రెస్‌కి ఎన్నో రీజన్స్ ఉన్నా, ముందే సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడమే ఒక మేజర్ రీజన్. ప్లానింగ్ అనగానే చాలామందికి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఆలోచిస్తారు. అది ముఖ్యమే. కానీ చాలా మందిలో అసలు సమస్య అది కాదు. ఆర్థిక సమస్య లేకపోయినా చాలామంది చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అవి ఎలాంటి సమస్యలో చూద్దాం. జాబ్ చేసేటప్పుడు పని ఉన్నా లేకపోయినా ఎంతో మందితో రోజు మాట్లాడుతూ ఉంటాం. కానీ రిటైర్ అవ్వగానే వాళ్ళందరితో రోజు మాట్లాడే అవకాశం లేదు. ఫోన్ చేసి మాట్లాడదామని ట్రై చేసినా కొద్దిసేపు మాట్లాడి పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడదామని ఫోన్ పెట్టేస్తారు. అలా మెల్లగా ఆ రిలేషన్షిప్స్ తగ్గిపోతాయి. ఇక రిలేటివ్స్, ఫ్రెండ్స్‌లో జాబ్ చేసే రోజుల్లో వాళ్ళకి మనం పలానా కంపెనీ, పలానా పొజిషన్‌లో ఉన్నామని కొంత ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది. రిటైర్ అవ్వగానే ఆ ఐడెంటిటీ లేకుండా ఎలా మాట్లాడాలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో, ఈ రిలేషన్స్ కూడా స్లోగా తగ్గిపోతాయి. ఈ కనెక్టెడ్‌నెస్ తగ్గిపోవడం అనేది సడెన్‌గా మన ఆలోచన విధానం మీద ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది. తెలియకుండానే డల్ అవ్వడం మొదలవుతుంది. ఎలా అయితే బ్యాంక్ అకౌంట్‌లో సరైన బ్యాలెన్స్ ఉండేలా చూసుకుంటామో, రిలేషన్‌షిప్ ఇన్వెంటరీ కూడా సరిగ్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేసేలాగా ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇది రిటైర్ అయిపోయాక ప్లాన్ చేస్తే ఒక 3, 4 ఇయర్స్ పట్టిందనుకోండి, ఈలోపు మన బిహేవియర్‌లో చాలా మార్పులొస్తాయి. దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి రిలేషన్‌షిప్ ఇన్వెంటరీ బిల్డ్ చేయడం అనేది రిటైర్ అవ్వడానికి 4, 5 ఇయర్స్ ముందే స్టార్ట్ చేస్తే రిటైర్ అయ్యేసరికి బ్యాలెన్స్ సరిగ్గా ఉండి, పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్‌లో స్ట్రెస్ లేకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇవి ఎట్లాంటి రిలేషన్‌షిప్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి అన్నదానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. అదేంటో నెక్స్ట్ ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం. అందాక మీ లైఫ్‌లో ఎలాంటి వాళ్ళు మీకు ఒత్తిడి లేకుండా ఉండేలా చేస్తారో ఆలోచిస్తూ ఉండండి. బై ఫర్ నౌ. శ్రీనివాస్.